Thank you, Jesus. Thank you, Holy Spirit. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను
దయగల తండ్రి నీకు వందనాలు. శాశ్వతమైన కృప అయ్యా, శాశ్వతమైన ప్రేమ మా ఎడల ఉన్నది గనుక మేము నిర్మూలము కాక ఉన్నాము తండ్రి. అయ్యా, మీ కృపలో మా యొక్క సకల బలహీనతల్ని మీరు మర్చిపోతున్నారు అయ్యా. వాటిని మీరు సీరియస్గా తీసుకోవడం లేదయ్యా. నేను చేస్తున్నటువంటి అనేక రకములైనటువంటి ఆసక్తికరమైన కార్యక్రమాలలో నీకు ఇష్టం లేనివి ఎన్నో మేము ఇచ్చయింపని చేస్తున్నాం. గత దినాన వేకోజామున మీరు మాతో మాట్లాడినారు. ఇచ్చయింపనిది నేను ఇచ్చయింపనిది చేసేటటువంటి శక్తి నాకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభువానికి విరోధం చేయడానికి? వేరొక నియమం మా అంతరింద్రియములో ఉన్నది. ఆత్మచేత మమ్మల్ని నడిపించండి దేవా. మీ కృపలో పరిశుద్ధాత్మచేత మమ్మల్ని నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలయ్యా. అతి కాంక్షణీయుడవు తండ్రి, అతి మనోహరుడవు, నీకు స్తోత్రాలు. ఉన్నవాడవు అనువాడవు తండ్రి, సజీవుడవు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను అయ్యా. మాలోనికి మీ జీవమును ప్రవహింపజేస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ లోకంలో మేము బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం, జీవిస్తున్నాం అంటే అయ్యా ఇది కేవలము నీవు మాకిస్తున్న జీవమును బట్టి మేము బ్రతుకుతున్నాం అయ్యా. దుష్టుడు ఏనాడో మమ్మల్ని మట్టికి మనుగా మార్చడానికి వాడు నిర్ణయించి ఉండవచ్చు. మీ కంచె మాకు లేకపోతే, కాపుదల మాకు లేకపోతే, సాతాను అధికారం నుండి దేవుని వైపు మళ్ళీనాడే వాడు మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు అయ్యా. నీవు దూరం చేయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు తండ్రి. ఇన్ని సంవత్సరాల జీవన పోరాటంలో నువ్వు ఒక తోడుగా ఉన్నావు తండ్రి, స్తోత్రాలు అయ్యా. ఇన్ని ఏళ్ళ జీవన పోరాటంలో వింతగా మీరు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు, పోషిస్తూ వస్తున్నారు, నడిపిస్తూ వస్తున్నారు. ఈ సాతాను లోకంలో మమ్మల్ని బ్రతికింపజేస్తున్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను అయ్యా. గడిచిన దినమంతా కూడా మరలా మేము లోకంలో ఈ యొక్క యుగ సంబంధమైన ఆధిపత్యము కిందనే ఉన్న మనుషుల చుట్టుముట్టే మేము జీవించవచ్చాం. మా యొక్క చుట్టుముట్టు కందరీగల వల్లే ముసిరి ఉన్నారు తండ్రి శత్రు సమూహాలు. ఎటు చూసిన ఎడారులే, ఎటు పోయినా ఎండమావులే, క్షేమము లేదయ్యా. పచ్చికగల చోట్లలో మమ్మల్ని నువ్వు పరుండ చేస్తున్నావు. శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని మీరు నడిపింపజేస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రాణమునకు సేద తీర్చువాడుగా నువ్వు దిగి వస్తున్నావు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నంతరంగమందున సమస్తమా లెట్ us ప్రైజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఇస్తున్న క్షమాపణను బట్టి మనం దేవుడిని ఆరాధిస్తాం, దేవుడిని స్తుతిస్తాం. దైవమా, నాలో మీరు మరొక దినాన్ని వరముగా మీరు నాకు ఇచ్చినారు, నీకు స్తోత్రాలు. ఈ దినంలో మీరు నాకు ఇస్తున్న జీవము కొరకై నీకు స్తోత్రాలు. మమ్మల్ని బ్రతికింపచేటుకు దిగి వచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరిస్తున్న క్షమాపణ, మీరిస్తున్న కృప, మీరిస్తున్న పరిశుద్ధత కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దినదినం మమ్మల్ని ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన మెట్టుకు మీరు ఎక్కిస్తున్నందుకై నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి ప్రార్థన సహవాసం కొరకై నీకు స్తోత్రాలు. ప్రార్థనాసక్తి గల బిడ్డల్ని విరిచినందుకై నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవమా, మీ అభిషేకం చేత మమ్మల్ని నింపండి. క్రొత్త తైలము మా మీద కుమ్మరించబడిన ఉదయకాల సమయం. We want a new anointing of the Holy Spirit, O Lord. నూతన అభిషేకమును, నూతన పరిశుద్ధాత్మ నింపుదలను ఉదయకాల సమయంలో మేము పొందుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నశించిపోతున్న లోకం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనుదినం నువ్వు మౌనంగా ఉండే దేవుడు కాదయ్యా. నీవు చెవిటి వాడవు కావు. నేను చెవులుండి వినని వాడను కాను కదా. నేను మీ ప్రార్థనలు వింటానని సెలవిచ్చున్నాను. ఈ లోకంలో నోరుండి మాట్లాడనటువంటి విగ్రహాలు ఉండి ఉండవచ్చు, చెవులుండి వినని విగ్రహాలు ఉండి ఉండవచ్చు. అటువంటి విగ్రహ సంబంధమైన వ్యక్తివి నువ్వు కాదు తండ్రి.
సజీవుడవు సజీవుడు. మా కొరకు శిలువలో మరణించి తిరిగి లేచి మా ప్రార్థనలు వినే దేవుడు. ఎక్కడ 2-3 కూడి నానామును ఏకీభవిస్తారు అక్కడ నేను ఉండే వాళ్ళని విడిస్తే లభిస్తూ వచ్చిన మాట తప్ప నెరని దేవుడు తండ్రి. నశించిపోతున్న ఈ యొక్క లోకం బట్టి మేము ప్రార్థనిస్తున్నాం. మా చుట్టుముట్టు ఎందరో నా తండ్రి నెరవేరకుండా జీవిస్తున్న వారు ఉన్నారు. ఎందరో ప్రభు చీకట్లో కొనసాగుతున్న వారు ఉన్నారు తండ్రి. వారిని కటాక్షించటం మీరు దిగిరండి ప్రభు. మీ ఆత్మకార్యాలు భూమి మీద జరిగించడం మీరు దిగిరండి. ఈ మత ఛాందస్తవాదులు అణగారిన వర్గాల వారికి వ్యతిరేకముగా, దళితులకు వ్యతిరేకముగా అంటరానితనాన్ని ఇప్పటికీ ఈ యొక్క జనరేషన్లో కూడా మరి పాటిస్తూ ఎన్నో హింసాకాండలు జరిగిస్తూ ఉన్నారు. ఇంతకాలంలో మౌనంగా ఉండే దేవుడు తండ్రి, బీదల పక్షంలో పోరాటం చేయటం మీరు దిగిరండి. తృణీకరించబడ్డ మీరు లోకంలో ధనులను సెలవిచ్చినటువంటి దేవుడు, ఎన్నిక చేయలేనటువంటి వారి యుద్ధకు నిలిచున్నాను అన్నావు తండ్రి. మేము గనులమని కాదు, ఎన్నిక చేయబడ్డవాడు మన కాదు. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరించండి, మా దేశంను కనికరించండి, మా రాష్ట్రమును కనికరించి సకల చీకటి అంధకార దయ్యపు కార్యక్రమాలను కాల్చివేయడానికి మీరు దిగిరండి తండ్రి. నీకు థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Thank you, Holy Spirit, Lord. Thank you, Holy Spirit. Hallelujah, 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 hallelujah. Stotram, stotram, stotram. Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. యేసు నీకు వందనాలు వందనాలు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. పాలుగారే దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి, నది వీడిలో నడిపాయి. నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగత్తు కోసమే, ఈ జనుల కోసమే.
సాగింది యాత్ర కరుణామయుని దయగల వెనుక నుండి తన్నింది ఒకరు మరి ముందు నిలిచి నవ్వింది మరి పరు వెనుక నుండి తన్నింది ఒకరు మరి ముందు నిలిచి నవ్వింది గేలి చేసినారు పరిహాసమాడినారు గేలి చేసినారు పరిహాసమాడినారు నోరు తెరువలేదాయ ప్రేమ అదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ అదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగత్తు కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుడి దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుడి దయగల పాత్ర. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. ఆ రీతిగా దేవాది దేవుని స్తుతిస్తూ స్మరిస్తూ దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో అనుదినము ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్నటువంటి మన వైపు దేవుడు తన యొక్క ప్రణాళిక తన యొక్క చెవులు మన వైపు ఉంచాడు. ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయన ఆతురపరిచిన దేవుడై ఉన్నాడు కనుక మనం ఆసక్తి కలిగి మరొకసారి ప్రభు సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనను బట్టి ముందుకు సాగుదాం. నశించిపోతున్న అనేక మంది కొరకు మనం వేడుకుంటున్నాం. యేసు ప్రభుల వారు నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి దిగి వచ్చిన దేవుడు ఆయన. ఈరోజు నేను ఆ ప్రార్థనను బట్టి మరొకసారి ఆయన దిగి రాబోచున్నాడు. ఆత్మరూపిగా దిగి రాబోచున్నాడు. హృదయాల్లో మార్పు జరిగించడం దిగి రాబోచున్నాడు. కనుక మనం ప్రార్థన చేస్తున్నాం. దైవ చిత్తానుసారమైన ప్రార్థన. నశించిపోతున్న అనేకులను దేవుడు దర్శించాలి. ఆయన ప్రణాళికలో నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వారందరూ కూడా క్రీస్తు సువార్త వైపు ఆకర్షితులు కావాలి. వారి యొద్దకు క్రీస్తు సువార్త వెళ్ళాలి. క్రీస్తు సువార్త వారి యొద్దకు పంపుటకు దేవుడి దిగివచ్చి అనేక మంది భారం కలిగినటువంటి దైవజనులు లేవనెత్తాలి. కోత విస్తారంగా ఉన్నది, కోసేవారు కొద్ది మంది ఉన్నారు. అనేకులు గొప్ప దైవజనులు దేవుడు ఆత్మచేత ప్రేరేపించబడి లేవనెత్తినట్టుగా మనం ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా సత్యం నెరగక ఎందరో చీకట్లో ఉన్నారు. యేసుక్రీస్తును నమ్ముకున్నామన్న పేరు మాత్రమే వారికి ఉన్నది, కానీ ఆయన గురించి వాళ్ళు పూర్తిగా క్షుణ్ణమైన నన్ను పరిశీలనగా మీరు తెలుసుకోవాలని భాషపడ్డాడు. కనుక క్రీస్తును పరిశీలన ఎరగాలంటే సత్యంలోనికి వారు రావాలి. సత్యవాక్యాన్ని సత్యబోధను వారు వినాలి. సత్య సాహిత్యమైనటువంటి క్రీస్తు చేత పంపబడినటువంటి సాహిత్యం భూమి మీద ఓఫిర్ మినిస్ట్రీ సాహిత్యం వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఆ యొక్క సాహిత్యాన్ని చదివినప్పుడు మాత్రమే మరి సత్యంలోకి రాగలుగుతారు. కనుక మనం ప్రార్థన చేస్తున్నాం. దైవజనుల యొక్క గ్రంథాల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, సాతాను ఎన్నో వ్యతిరేకత దైవజనుల మీద సృజించినాడు. ఎందుకంటే ఆయన గ్రంథాలు ఎవరు చదవకూడదని వాని చీకటి కుట్రలన్నీ కాలిపోనట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. శేషరావణ గారు మొదట్లో మనకి ఒక అంశాలను బట్టి ప్రార్థనలో ముందుకు నడిపిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ విశ్వాసం చేత స్పందనించుకుందాం. స్తోత్రములు ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసురాజా మీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ప్రభువా, మరి యొక్క ఉదయకాల పరిశుద్ధుడానికి స్తోత్రం. మీ సన్నిధిలో ప్రభువా ప్రార్థనకు కోరుచుండే గౌరవించినందుకు అవకాశం ఇచ్చినందుకు వందనములు, స్తోత్రం. అందులో ప్రభువా నిద్రపోతుండగా ప్రభువా మమ్మల్ని ఈ విధంగా నా గారి ద్వారా మీరు జరిగిస్తున్న ప్రార్థన కొరకు వందనములు, స్తోత్రాలు. తండ్రి శ్రేష్టమైన అంశాలు మీ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన ప్రభువా మేము చేస్తుండగా మీరే దిగి వచ్చి ప్రభువా ప్రార్థనను ఆలకించండి. దేవా మీకు వందనములు, స్తోత్రం. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎందరో ప్రభువా నీ నామం ఎరగకుండానే ఈ భూలోక యాత్రను చాలిస్తున్నారు ప్రభువా. మీ చిత్తంలో ఎందరైతే ఉన్నారో మీరు సృష్టి ఏర్పడక ముందు ప్రభువా అందరి పేర్లు అయితే గ్రంథంలో జీవ గ్రంథంలో రాసి ఉన్నారో వారందరినీ రక్షణలో
ఏ ఒక్కరు నశించడం నీ చిత్తము కాదు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. తండ్రి, భూమి మీద ఉన్న సకల జనులకు ప్రభువాన్ని స్వార్థ అందునట్లు మీరే అద్భుత కార్యము చేయండి. స్వార్థికులను లేవనింపచేయండి ప్రభు. గొప్ప దైవజనులను లేవనింపచేయండి. ఆమేన్, ఆమేన్. మీ కొరకే అంకిత భావం కలిగి పనిచేసి వారిని లేవనింపచేయండి. సర్వము నీవై బ్రతికే ప్రభు సేవకులను స్వార్థికులను లేవనింపచేయండి. లేవనెత్తండి తండ్రి. మారుమూల ప్రాంతంలో కూడా సువార్త వెళ్ళటకు మీరు సహాయం చేయండి. అడ్డగిస్తున్న చీకటి శక్తులను, మతోన్మాద శక్తులను, దురాత్మను యేసునామములో బంధిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. ప్రభువా, ఆమెకు అదేవిధంగా ప్రభువా, సువార్త నమ్మి అనేకులు ప్రభువా నీ నామం అయితే ఎరిగినారు కానీ సత్యం తెలుసుకోకుండా బ్రతుకుతున్నారు. అంతవరకు ఆగిపోతున్నారు ప్రభువా. సత్యమును ప్రభువా చెప్పడానికే భూమి మీద వచ్చినారని మీరు మా పరిజ్ఞానం ప్రభు. ఆ సత్యమే తెలుసుకోకుండా బ్రతుకుతున్నారు తండ్రి. సత్యమును ఎరుగునట్లు ప్రభు మీరే ఉపకార్యము చేయండి. ఈ భూమి మీద సత్యమును మోసుకుపోతున్నటువంటి సంఘం ఉన్నదని ఎరుగునట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభువా అది మా పోస్టర్లు పౌలు బోధించిన బోధనలోనికి వచ్చటకు మీరు సహాయం చేయండి. ఆ బోధ ఈ సమయంలో ఈ జనరేషన్లో కూడా భూమి మీద ఉన్నది. దానిని ప్రచురించడానికి ఒక సంఘం, ఒక ప్రవక్త ఉన్నాడని ఎరుగునట్లు క్రైస్తవుల ఆత్మనేత్రాలు వెలిగించమని అడుగుతున్నాము తండ్రి. మీరు దిగిరండి ప్రభు. అయ్యగారు రాసినటువంటి ప్రభు ఆ సత్యములకు సంబంధించినటువంటి సాహిత్యమంతా ప్రపంచంలో ప్రతి మారుమూల ప్రాంతంలో వెళ్ళటకు మీరు సహాయం చేయండి. ప్రతి క్రైస్తవుల చేతులు వెళ్ళటకు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ చదివి ప్రభువ సత్యమని గోపుకి వచ్చటకు మీరు సహాయం చేయండి. ఈ సాహిత్యం విస్తరించకుండా అడ్డుపడుతున్న దురాత్మ నుంచి ఇక్కడ శక్తులు వేస్తున్నాము, బంధిస్తున్నాము. అయ్యగారి మీద వచ్చిన నిందలు ప్రభావ మీరే తొలగించండి. అయ్యగారికి ప్రభావ ఉన్నటువంటి అద్భుతమైన సాక్ష్యమును ప్రభా ప్రతి ఒక్క క్రైస్తవులు తెలుసుకున్నట్టు మీరు సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా నడుస్తున్న దైవజనుడు అని ఎరుగుటకు మీరు సహాయం చేయండి. మీరు చెప్పిందే చేస్తారు, చెప్పండి చేయరు ప్రభు. ఇట్లాంటి దైవజనుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయన ఎందు ఆకర్షించబడి ప్రభువా నీ సత్యమును తెలుసుకున్నటకు మీరు రాయించిన గ్రంథములపై మక్కువ వచ్చుటకు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్క క్రైస్తవుని మీరు కదిలింపచేయండి. వారిలో నాటుకొని ఉన్న చీకటి శక్తులను ప్రభువా, చీకటి ఆలోచనలను తొలగించమని అడుగుతున్నాము తండ్రి. అద్భుత కార్యములు చేయండి. ఈ కడవరి దినములలో ప్రభువా సత్యము కార్చుచ్చులాగా విస్తరించి సహాయం చేయండి. దానికి ప్రభువా వేదిక థాయిలాండ్లో జరగబోయేటటువంటి దైవ దినోత్సవము అని మేము నమ్ముతున్నాము. అక్కడి నుంచి ప్రభువా విజృంభించుటకు అద్భుతంగా ప్రపంచంలో ప్రభావ ప్రతి దేశంలో సత్యం విస్తరించుటకు, సత్య గ్రంథాలు ప్రభావ విస్తరించుటకు మీరు సహాయం చేయండి. వాడుకోమని ప్రభావం ఈ సకల అంశమును బట్టి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నరకమనగపు దోట కాదది అగ్నిగుండమండి, నరకమనగపు దోట కాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలేడు వారికి సాగురాదు సండి, విడుదల పొందలేరు సండి. అగ్ని ఆరదు కాలేడు వారికి సాగురాదు సండి, విడుదల పొందలేరు సండి. ఓ వినుము సోదరా పరమగురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమగురుని
పాపము పాపను గురుడాయనని పాపమెల్ల బాపు నిన్ను మోక్షపురము చేర్చును. పాపము పాప గురుడాయనని పాపమెల్ల బాపు నిన్ను మోక్షపురము చేర్చును. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ అమ్మిన తొలగు నరకమాన. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ అమ్మిన తొలగు నరకమాన. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ అమ్మిన తొలగు నరకమాన. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ అమ్మిన తొలగు నరకమాన. స్తోత్రములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా. మరొకసారి ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు చేరి ఉన్నాం తండ్రి. ప్రార్థన ఆలకించే నీ చెంతకు చేరి ఉన్నాం. సజీవుడు తండ్రి. నువ్వు మృతుల లోకంలో ఉన్న దేవుడు కాదు, నువ్వు లేచిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు. సజీవులే కదా మీ నామాన్ని కీర్తిస్తారన్నావు. ఈ లోకంలో కేవలము నా తండ్రి మీ పని కొరకు మేము బ్రతుకుతున్నాము. బికాస్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ యువర్ విల్ యూ షుడ్ ఫుల్ఫిల్ ఇన్ దిస్ లైఫ్ ఓ లార్డ్ జీసస్. ఈ లోకంలో మేము నీ యొక్క చిత్తము నెరవేర్చకుండా మా లోకయాత్ర ముగించకూడదు. నీ యొక్క అభిషేకం చేత మమ్మల్ని నింపండి తండ్రి. ఇదివరకు అనేక అంశాలు చేయబడిన ప్రార్థనలోకి పిలుస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ఇద్దరు తమ్ముని మీరు జ్ఞాపకం చేసుకోండి. శిశురావుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మరి తమ నవేంద్ర కొంత బలహీనంగా ఉన్నాడు. తనకున్నట్టు యొక్క జలుబు జ్వరం యేసుక్రీస్తునాలు గద్దిస్తున్నా జ్ఞాపకం చేసుకుని ముట్టండి, బాగు చేయండి. అయ్యా మరి ప్రియ కుమారుడు మహిమానంద కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి బాబు ఎంతో జ్వరంతో గత ఉదయకాలం నుంచి బాధపడుతున్నాను. ముట్టండి, స్వస్థపరిచే దేవుడుగా నువ్వు దిగిరండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా పాస్టర్ కూడా మీరు జ్ఞాపకం బిడ్డను కూడా ముట్టండి. తనకున్న బలహీనత నుంచి విడుదల దాయచ్చు తండ్రి. నీకు స్తోత్రాలు. రవణను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కుమారుని ముట్టండి అయ్యా. మృతను స్వస్థపరచండి. ఆ ప్రాంతంలో కూడా నీ యొక్క పరిచర్యలో మీరు వాడుకుంటున్న విధానం కూడా నీకు స్తోత్రం. ఆ బలహీనతల్లో నీ బలము పరిపూర్ణం చేయించున్నారు. మీ శక్తినిచ్చి నడిపిస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. కరుణాకరణను జ్ఞాపకం చేసుకునండి. సతీష్ అని మీరు జ్ఞాపకం వారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మరి పైడి రాజన్న వాళ్ళ కుమారుడు ఇంకా పూర్ణ స్వస్థ పొందాలి. తమ్ముని మీరు ముట్టండి దేవా. నీకు స్తోత్రం, బాగు చేయండి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దైవం. అదే రీతిగా మరి గోపన్న అయ్యా మా బంధుతనాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ముట్టండి, బాగు చేయండి. మా తమ్ముని జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకెందరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాం. అందరూ వాళ్ళ అక్కడికి జ్ఞాపకం చేసుకున్నాండి. ఆ బిడ్డకు గర్భఫలం బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తం నెరవేర్చండి. ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి. ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ఆ యొక్క నిందను మీరు తొలగించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించి నారాయణఖేడ్లో మీరు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి యానివర్సరీ కొరకు నీకు స్తోత్రాలు. అన్ని ఏర్పాట్లు సకాలంలో జరిగించినారు. వాతావరణం మీ ఆధీనం అందించుకున్నారు అయ్యా. మీరు ఇంకా తమ్ముని జ్ఞాపకం చేసుకోండి. రవితేజను అభిషేకించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. తనకు పిలిచినటువంటి ఆ యొక్క సంఘమును బట్టి, సంఘ బిడ్డలందరిని బట్టి, ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి, వారు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరిలో స్వార్థ భారము, ప్రార్థన దాహము మీరు పుట్టించండి. నీ ప్రణాళిక ప్రాంతంలో కార్చులాగా వ్యాపించుటకు గొప్ప రివైవల్ నారాయణగిరి పరిసర ప్రాంతం అంతా కూడా మండుటకు మీరే కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను అయ్యా. దైవజనుడు అయ్యగారిని బట్టి ప్రార్థన చేసింది. దాసులను ముట్టండి, బాగు చేయండి అయ్యా. ఎంతో బలహీనతల్లో ఉన్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలు నిర్విరామంగా తిరుగుతూనే ఉన్నాడు. కావాల్సిన బలం మీరు దయచి ఫ్లైట్లలో వెళ్తుండగా వస్తుండగా తన ప్రతి ప్రయాణంలో, ప్రతి పడకలు మీరు తోడు, ప్రతి వేదిక మీద మీరు అభిషేకించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్ర అయ్యా. అదే రీతిగా థాయిలాండ్లో జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్ల విషయంలో మీరు కృప చూపించండి. నిర్వాహకులను దర్శించండి అయ్యా. ఎంతమంది 100 మంది వరకు అయ్యా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇదివరకే మరి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. నీకు స్తోత్రాలు. దైవజనుడు ఐజాక్ రాజాని బట్టి, వారి సంఘాన్ని బట్టి, తనకు అయా అన్న ద్వారా జరిగిస్తున్న పరిచయను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను
తండ్రి, మరి నెక్స్ట్ మంత్లో జరగబోతున్నట్టు ఒక వివాహ కార్యక్రమాన్ని బట్టి మీ స్థలంలో ప్రార్థన చేస్తున్నాం. దిగిరండి, ఆ వేదిక ద్వారా మీ స్వార్థ సందేశాన్ని విడుదల చేయండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరొకసారి ఎలీశ్వరరావు వాళ్ళ కుటుంబాన్ని బట్టి, మోహన్ రావు వాళ్ళ కుటుంబాన్ని బట్టి అనేది మేము ప్రార్థిస్తున్నాం. వారు చేసిన మేలు ఎంతో ఉన్నత తండ్రి, అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబాలను ఆశీర్వదించి, నువ్వు అన్యాయస్తులు కాదు, వారికి రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. మా వ్యాపారంలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. అయ్యా, మరి ఒకసారి మా సంఘ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. సుభద్రం వాళ్ళ కుటుంబాన్ని, రాములో వాళ్ళ కుటుంబాన్ని, మాకు ఇచ్చిన చిన్న సంఖ్యమైన అందరూ నమ్మకముగా పరిశుద్ధ జీవితాన్ని సాధన చేయుటకు, విధేయతను సాధన చేయుటకు అయ్యా మీరుంటే కృప చూపించండి. నూతన కుటుంబాలను మీరు మాకు దయచేయండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల దేవా, మరి ఇంకెన్నో అంశములు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా ఎందరో మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. ఎందరైతే ఈ కార్యక్రమాన్ని ఇష్టపడుతున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి. వారి ప్రతి అక్కరను మీరు తీర్చండి. నీకు స్తోత్రాలు చేస్తున్నాం. మా పరిచయకు సహకరిస్తున్న బిడ్డలు అయా ప్రతి ఒక్కొక్కరిని మీరు పేరు పేరున దీవించండి. తమ్ముడు రంజిత్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తన సతీమణిని, తన కుమార్తెని మీరు జ్ఞాపకం, తమ్ముడిని మీరు ఇచ్చిన జాబ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తను ఇస్తున్న సహకారాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాగేంద్ర తమ్ముడు ఇస్తున్న సహకారాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయా. శేషరావు వారు ఇస్తున్న సహకారాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అనిత చెల్లి ఇంతకాలం నమ్మకంగా ప్రభా బిడ్డ సహకరించింది, బిడ్డను దీవించండి అయా. తన వివాహ జీవితాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి చీకటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా వాళ్ళు జీవించటం అయ్యా మీ కృపలో వారిని ఆశీర్వదించండి. మరి అనిల్ తమ్ముని రాముల వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూడా వారి యొక్క అక్క వివాహాన్ని ఘనంగా జరిగించినారు. ఆ వేదిక ద్వారా అద్భుతమైనటువంటి సువార్త సందేశం వెళ్ళి ఫలింపచేయండి అయ్యా. అందరైనా అయా నీ యొక్క వధువు సంఘములో ఉన్నట్లుగా మీరు కృప చూపించాలి తండ్రి. మరొకసారి ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. నిదాసుని యొక్క అప్పు నిర్మూలన కొరకు కమిటీ అయా భారం కలిగి తిరుగుతున్నది 2 తెలుగు రాష్ట్రాలలో. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. వారి యొక్క ప్రయాసం వ్యర్థం కాకున్నట్లు అనేకులు సహృదయంతో స్పందించుటకు మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేసి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను అయా నీ దాసుని యొక్క అప్పు నిర్మూలన కొరకు ఇచ్చిన ప్రతి రూపాయిని మీరు ఆశీర్వదించి వారికి రావాల్సినటువంటి ప్రతిఫలం మీరు దయచేయండి తండ్రి. ఎంతో కాలంగా నీ దాసుని సేవా జీవితం దుష్టుడు మరి అప్పుల బాధలు అయా వాడు ఇబ్బంది పెడుతున్నాడు. మా యొక్క చీకటి కుతంత్రములను ప్రణాళికలను యేసుక్రీస్తునామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. నీ దాసునికి ఊహించని రీతిలో గొప్ప ధన నిధులను మీరు దయచేయండి. 1000 కోట్ల ధనం సత్యం కొరకు వచ్చునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఆ సత్య సేవ కొరకు ఓఫర్ మినిస్ట్రీస్ యొక్క ఖజానాలోనికి 1000 కోట్ల ఫండింగ్ వచ్చునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. న్యాయంగా సత్య వ్యాప్తి కొరకు అది వినియోగించడం మీరు కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బొక్కసం మీరు నింపబోతున్నారు. నువ్వు అయా అడిగితే కాదని దేవుడు కాదు, దాచబడిన ధనము నుండి ఇచ్చిదనన్నావు తండ్రి. అయా ఇదిగో ప్రభా ఓఫర్ మినిస్ట్రీ యొక్క అయా నా తండ్రి అకౌంట్ ఎప్పుడు నిండుగా సమృద్ధిగా ధనము చేత నింపబడి ఉండునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దైవజనుని యొక్క అకౌంట్లో ఎప్పుడు ఫుల్ బ్యాలెన్స్ ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దైవజనుని కుటుంబాన్ని, ప్రతి సత్య సంబంధి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఆర్థిక దీవెన అయా ఆరోగ్య దీవెన నిండుగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా దేశంలో జరుగుతున్నటువంటి మత ఉన్మాద చర్యలను మీరు చూస్తూ ఉన్నారు. క్రైస్తవులకు వ్యతిరేకంగా, అనగారిన వర్గాల వారికి వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి సకల చీకటి క్రియలు కలిపోనుగాక. దీనుల పక్షాన పోరాటం చేయటం నువ్వు దిగిరెడ్డి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాను. మరొకసారి ఆ కొద్ది నిమిషములు ముందున్నటువంటి సమయంలో ఈ వాక్యము చేత నాతో మీరే మాటలాడమని ప్రార్థన చేస్తాను. మనం తగ్గించుకుంటూ మీ నామాన్ని చూస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామం ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చినటువంటి మనందరిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను.
39వ కీర్తన. దయచేసి 39 కొద్దిసేపు క్లుప్తంగా ఈ దినంకు మనకు కావాల్సినటువంటి దైవ సందేశాన్ని మనం పొందుకొని దేవుని సన్నిధి నుంచి వెళ్దాం. 39వ కీర్తన 4వ వచనము మనం చదువుకుందాం. యెహోవా, నా అంతము ఎట్లా ఉండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున్న గొరుచు ఉన్నాను. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దైవజనుడు దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైన సందేశం, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి సందేశం, ప్రతి క్రైస్తవునికి అవసరమైన సందేశం, మన గమ్యము పట్ల కలిగి ఉండాల్సినటువంటి సందేశం. వి షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ డెస్టినేషన్ డు వి హ్యావ్ అనేది మనం ఎప్పుడూ మర్చిపోదు. నా అంతము ఎట్లా ఉండును. భక్తులు చాలామంది దేవునితో మాట్లాడారు, భక్తి సాధన చేశారు, స్వార్థ ప్రకటించినారు, ప్రార్థనలు చేసినారు, దేవుని స్తుతించినారు, ఆరాధించినారు, దేవుని కొరకు ఎంతో రిస్క్ చేసినారు, యుద్ధాలు చేసినారు, ప్రాణాలు అడ్డేసి దేవుని ప్రణాళిక కొరకు నిలబడ్డారు, వెలివేయబడ్డారు, అవమానాల పాలైనారు, నిందల పాలైనారు, లోకము చేత దూషించబడ్డారు. సవలక్షునై దానియేలు నిందల పాలైపోయినాడు, యోసేపు నిందల పాలైపోయినాడు, దావీదు కూడా నిందల పాలైనాడు. దినమెల్లా నిన్ను బట్టి మేము నిందించబడుచున్నాం అన్నాడు. నీ నిందలను నా మీద వేసుకున్నాను యేసుప్రభు అన్నాడు. దేవుని బిడ్డలారా, భక్తులు ఎన్నో కోణాలు రిస్క్ చేస్తున్నారు. భక్తులు అంటే కేవలము ఎప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ సేఫ్గా ఉండేటటువంటి వాడు కాడు, భక్తుడు కాదు. స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు, కానీ భక్తుల జీవితాల్లో చాలా పోరాటాలు ఎదురైతాయి. చాలామంది మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు, హింసించే వాళ్ళు ఉంటారు, శ్రమల పాలు చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని దూషించే వాళ్ళు ఉంటారు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, హత్తుకునే వాళ్ళు ఉంటారు, మనమంటే ఏమాత్రం కూడా ఫెయిత్ఫుల్నెస్ లేని వారు ఉంటారు, మనమంటే నమ్మే వాళ్ళు ఉంటారు, మనల్ని మంచి వాళ్ళు అంటున్న వారు ఉంటారు, చెడ్డవాడు అంటున్న వాళ్ళు ఉంటారు, మనల్ని ఆశీర్వదించే వాళ్ళు ఉంటారు, శపించే వాళ్ళు ఉంటారు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఎన్నో రకాల మనుషుల లోకంలో ఇవన్నీ ఎదుర్కొన్నోడే భక్తుడు. భక్తుడు అంటే ఎవరు నన్ను ద్వేషించకూడదు, హింసించకూడదు, ఇవన్నీ అసలు లైట్గా తీసుకోవాలి. మనల్ని లోకం ద్వారా వస్తున్నటువంటి ప్రేమైనా, మనుషుల ప్రేమైనా శాశ్వతం కాదు, వారి ద్వేషమైనా శాశ్వతం కాదు. వాడు మనల్ని ఒకవేళ దేవుడు దర్శించి మన మీద కన్నా ద్వేషం ఉన్నప్పుడు దేవుడు మనం దర్శిస్తే వాని మీద మనకు అపారమైన ప్రేమ పుట్టవచ్చు. మనల్ని ప్రేమిస్తున్న వానికి సాతాను వాని మీద దాడి చేస్తే మన మీద ద్వేషం పుట్టవచ్చు. మనుషుల ప్రేమలు శాశ్వతం కాదు. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎంత అద్భుతమైన పాట. డోంట్ ట్రస్ట్ అండ్ డోంట్ బిలీవ్ దిస్ worldly love and worldly things. Don't love the world or anything in the world. If anyone's love the world, the love of God, Father is not in them అన్నది. ఈ లోక ప్రేమల్ని మనం ప్రేమించొద్దు, లోక ప్రేమల్ని మనం నమ్మొద్దు, ఈ లోక ప్రేమల మీద నమ్మకం పెట్టుకోవద్దు. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము. పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమ ఉంటుంది. భార్య అంటే ఎంతో ప్రేమ, భర్త అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. భార్య మాట విని భర్త ఎన్న యుద్ధాలైనా చేస్తాడు. ఎంతోమంది పాటలు కూడా రాశారు కదా, కథలు ఎన్నో చెప్పారు, కవితల్ని రాశారు, యుద్ధాలు చేశారు ప్రేమలో అనే ఒక పాట వచ్చింది ఈ మధ్యకాలంలో. దేవుని బిడ్డలారా, మరి భార్యాభర్తల ప్రేమ ఉన్నది కానీ శాశ్వతమైనది కాదు. తల్లిదండ్రుల ప్రేమ ఉన్నది, అది శాశ్వతమైనది కాదు.
ధరణిలోని ప్రేమలన్నీ అన్నాడు. ఎన్నెన్న చెప్పుకున్నావు, 1,00,000 చెప్పుకో అవతల. అన్నదమ్ముల ప్రేమలు, తండ్రి కొడుకుల ప్రేమలు, స్నేహితుల ప్రేమలు, ఏదైనా ఈ లోకంలో అది శాశ్వతం కాదు. దేవుడు అంటాడు, తన కడుపున పుట్టినటువంటి చంటి బిడ్డను ఆ తల్లి మరచునేమో అన్నాడంటే వారు కూడా మరవడానికి అవకాశం ఉన్నది, కానీ నేను నిన్ను మరువను. శాశ్వతమైన ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఇంకా యేసయ్య ప్రేమ కన్నా మించిన ప్రేమ లేదు లోకంలో. తన కొరకు, మనందరి కొరకు ఆయన పరిశుద్ధమైనటువంటి ప్రాణమును అర్పించినాడు. దేవుని బిడ్డలారా, ఆయన కొరకు మనం ఎంతైనా రిస్క్ చేయొచ్చు. దేవుని కొరకు ఆయన ప్రేమను నమ్మి ఎంత త్యాగమైన మనం చేయొచ్చు ఆయన ప్రేమ కొరకు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, దేవుని సువార్త కొరకు దైవజనులు వారి యొక్క ప్రాంతాలను విడిచిపెట్టి భూమధ్యపురం నుంచి చెదరి భూలోకం అంతా వచ్చినారు. ఎక్కడెక్కడో వెళ్ళిపోయినారు, కుటుంబాలను విడిచిపెట్టి అక్కడి నుంచి చనిపోయినారు. వారికి ఉన్న ఆస్తులు అమ్మినారు. జహీరాబాద్లో మంచి మిషనరీ దైవజనుడు గార్డెన్ దొరగాడు చాలా అద్భుతమైన సేవ చేసినారు. మెథడిస్ట్, అక్కడ ఆ ప్రాంతంలో మెథడిస్ట్ను స్థాపించినటువంటి, పునాది వేసినటువంటి దైవజనులు గార్డెన్ దొరగారు. మరి వారు ఇంగ్లాండ్ దేశంలో వారికి ఉన్నటువంటి ఆస్తులను అమ్మి ఇక్కడ వచ్చి ప్రభుత్వం ద్వారా వారు మరి అధికారం పొంది పర్మిషన్ తీసుకొని గొప్ప సేవ చేసినాడు. జహీరాబాద్ ప్రాంతంలో వెళ్తే మన ప్రతి గ్రామంలో 2 మెథడిస్ట్ చర్చిలు ఉంటాయి. ఒక్కొక్క చర్చిలో ఎన్ని కుటుంబాలు తెలుసా? కనీసం 400 కుటుంబాలు ఉంటాయి. 400 కుటుంబాలు ఒక్కో సంఘం, ఒక్కో చర్చ్. గ్రామానికి 2 ఒక్కొక్క గ్రామంలో. ఆ ప్రాంతంలో అందుకే క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎవరి నాటకాలు పనిచేయి. అటు నుంచి బిదర్ వ్యాపించింది, అటు వికారాబాద్ వ్యాపించింది. ఎన్నో గ్రామాలలో ఈరోజు మెథడిస్టు సజీవంగా ఉంది. అక్కడ వేరే వేరే మిషన్లు వచ్చినాయి, వేరే వేరే డినామినేషన్లు వచ్చినాయి, ఇండిపెండెంట్ సంఘాలు వచ్చినాయి. కానీ మెథడిస్టుతో ఏది సాటి కాదు ఆ ప్రాంతంలో. ఎందుకంటే గార్డెన్ దొర గారి యొక్క త్యాగం ఉన్నది. తన సతీమణి మరి కొన్ని రోజుల్లో చచ్చిపోతుంది అనేటటువంటి సమయంలో తన భార్య యొక్క కిడ్నీలు ఆయన అమ్మి ఆ కిడ్నీలతో తీసుకొచ్చి అక్కడ ఒక మిషన్ కాంపౌండ్లో పెద్ద ఆడిటోరియం కట్టించినాడు. ఏదైనా ప్రార్థన కూటాలు జరగడానికి చర్చిలు కట్టించినారు. ఎవరికి ఉందని అంత త్యాగం. మరి ఎంతో రిస్క్ చేసినారు దేవుని కొరకు దైవజనులు. వారి త్యాగ ఫలమే ఈరోజు మనం సువార్త వింటున్నాం. మనము రక్షణ ప్రణాళిక అట్లా త్యాగం చేసిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. మన గురువార్యులు ఈనాటికి దేవుని పరిచయలో బలంగా బాధపడుతున్న దైవజనులు ఎంత రిస్క్ చేస్తారో ఆయన. తనకున్న కుటుంబం నష్టమైంది, ఆర్థిక ఇబ్బందులు ఎదురైన, ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. సమాజము ఆయన మీద ఎయ్యని నిందలేదు. అన్యజనుల వలన ఆపదలు, స్వజనుల వలన ఆపదలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు. అయినా ఆయన సువార్త ప్రకటించడం ఆపడు. ఈ పోరాటం అంతా ఒక ఎత్తు. ఇంకొక లైన్ ఆయన మనసులో ఉన్నది. ఇంకో లైన్ ఉంది ఆయన మనసులో. నేకను మోయక మునుపొక్కసారి నీ కృపలో నన్ను బలపరచుమయ్యా. నేకను మోయక మునుపొక్కసారి నీ కృపలో నన్ను బలపరచుమయ్యా. మునుపటి కంటే నా అంతమంది, మునుపటి కంటే నా అంతమంది ఉజ్వలముగా నన్ను మండించుమై కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరా, బ్రతికించరా కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు దైవజనుడు తన యొక్క అంతము పట్ల ఎంత స్పష్టతను కలిగి ఉన్నాడు. ఇంకో పాటలు అంటాడు, పరిశుద్ధతయే జీవన గమ్యము,
శక్తికి మించెను ఈ పోరాటము, పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించెను ఈ పోరాటము, చేరదనెన్నడో కోరిన గమ్యము, గుడిగాటెనయ్యా జీవన దీపము, చేరదనెన్నడో కోరిన గమ్యము, కొడిగట్టెనయ్యా జీవన దీపము, యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా, కలుషములెల్లను తొలగెడిదనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవుని బిడ్డలారా, జీవన గమ్యం ఒకటి ఉన్నది. వాట్ కైండ్ ఆఫ్ డెస్టినీ డు వీ హ్యావ్ టుడే? మన గమ్యము పట్ల మనకు ఒక స్పష్టత ఉండాలి. ప్రతి ఒక్కరు మన ప్రారంభం ఏ రీతి ఉన్నది మనకు అవసరం లేదండి, మన గమ్యం ఏ రీతిగా ఉండబోచున్నది అనేది ముఖ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మంచి మాట అన్నారు. నేను హిందువుగా పుట్టాను, అది నా చేతిలో లేదు, కానీ ఐ విల్ నాట్ డై యాజ్ ఎ హిందూ. నేను ఒక హిందువుగా చచ్చిపోను, ఆ పేరు నాకొద్దు. ఆయన హిందువుగా పుట్టడం ఆయన చేతులు లేదు, తల్లిదండ్రులుగా అన్నారు, పెంచారు, ఆయనలో చైతన్యం వచ్చింది, ఆయన జాతి వెలివేయబడ్డది, అంటరానితనాన్ని ఎదుర్కొన్నది. మరి ఈ అస్పృష్టతను తొలగించాలనేటువంటి పోరాటం ఎంత ఆ చిన్న వయసులోనే స్కూల్ టైం నుంచి ఆయన పోరాటం చేయడానికి పూనుకున్నాడు. అప్పుడున్నటువంటి సమాజాన్ని వ్యతిరేకించడానికి మరి ఆయన ధైర్యం చేసినాడు. ఈరోజు గొప్ప నాయకుడిగా అన్నగారిన వారి పక్షాన నిలబడ్డ ఒక గొప్ప నేత, గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పుడున్నటువంటి సమాజం అది గుర్తించడం లేదు. ఆయన పేరు వాడుకుంటారు కానీ ఆయన ఆశయాలను నెరవేర్చడానికి పూనుకోరు. దేవుని బిడ్డలారా, మరి గమ్యము చాలా ముఖ్యం. మన గమ్యము పట్ల మనం ఒక కన్నేసి ఉంచాలి. మనం భక్తి సాధన చేయాలి, ప్రార్థనలు చేయాలి, సేవ చేయాలి, వ్యాపారాలు చేసుకోవాలి, వివాహాలు చేసుకోవాలి, తర్వాత కుటుంబ జీవనంలో ఇవన్నీ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఏది లేకుండా ఉండాలని చెప్పడం లేదు. కానీ ఇవన్నిటితో పాటు మన గమ్యము అనేది చాలా ముఖ్యం. మనం తీర్పు దినాన ఏ రీతి నిలబడబోచున్నాం అనేది చాలా ముఖ్యం. ప్రతి మనుషుడు సిగ్గుపనక్కలేని పనివాని ఉండడానికి పూనుకోవాలన్నాడు. నేను ఎప్పుడు అదే కోరుకుంటాను. ఏంటండి, నాకు చాలామంది అన్నారు, అసలు సునీల్ పాస్టర్ గారికి పెద్ద సంఘం ఏం లేదండి అన్నారు. వాస్తవమే అది. ఎప్పుడు నేను దాన్ని బట్టి చింతపడేది లేదు, బాధపడేది లేదు. అటు అన్నవారిని బట్టి నేను ఎప్పుడు వారి మీద నేను ద్వేషం పెంచుకునేది లేదు. సంఘం లేదు అంటే సంఘం అంటే 1,00,000 మంది 2 లక్షల మంది సతీష్ కుమార్ గారికి ఉన్నట్టు, లేకపోతే గ్యాదరింగ్ బిగ్ గ్యాదరింగ్ రాజప్రకాష్ పవాల్ గారికి ఉన్నట్టు లేరు. మనకు సంఘం లేరు. చాలామందికి లోకంలో 1000 కుటుంబాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. మనకు అవన్నీ లేవు. కానీ నా పాయింట్ ఏంటంటే, సంఘము లేదు సునీల్ పాస్టర్ గారికి అంటున్నటువంటి ఆ యొక్క 100 మంది 200 మంది 300 మంది కలిగి ఉన్నటువంటి సంఘ సభ్యులు ఎంతమంది ప్రతిరోజు ప్రార్థించేవారు ఉన్నారు. నాకున్న 2-3 సంఘం, నాకున్న చిన్నపాటి సంఘమే. కానీ ఇప్పుడు నేను 17 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ 17 years. ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్ ఫర్ 17 years. ఎవడు చేయగలుగుతాడండి? 2011లో ప్రారంభించినటువంటి ప్రార్థన పోరాటం 2026 దాకా వచ్చింది. 2011లో పాలిటెక్నిక్ కాలేజీలో నేను ప్రారంభించినటువంటి పోరాటం. ఎందుకంటే నాకు ఒక గమ్యం ఉన్నదన్నమాట. ఈ గమ్యం కొరకు నేను ప్రార్థనలు పోరాటం చేస్తూ ఉన్నాను. నా ప్రార్థన సహకారులు కొంతమంది 100 మంది ఉన్న సమయం ఉంది. 30 మంది 40 మంది నాతో ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకమించిన సమయం ఉంది. కొన్నిసార్లు ఒక్కనే చేసిన సమయం కూడా ఉంది. ఒంటరి కూడా చాలాసార్లు ప్రార్థన చేసిన నేను. నాకున్న ఆ చిన్న సంఘమైనా 2-3 అయినా ప్రార్థన అంటే విసికేవారు కాదు.
ప్రార్థన అంటే ఇష్టపడేవారు. నాకు సంఘం లేదంటున్నటువంటి వ్యక్తులకు 50 మంది సంఘం ఉండొచ్చు, 100 మంది సంఘం ఉండొచ్చు, కానీ నేను అంటాను వాళ్ళు ఏ ఒక్కరు ప్రార్థన చేసేవాళ్ళు కాదు. చేస్తే సంతోషం. నాకున్న 4 కుటుంబాలు 5 కుటుంబాలు అయినా నమ్మకంగా దశంభాగాలు ఇస్తారు. దశంభాగాలు ఇవ్వకపోతే నేను సహించలేను ఎవరికి. దట్ ఈస్ అట్టర్లీ రాంగ్ అని చెప్పాను, హెచ్చరించాను, గద్దించాను. వాళ్ళు వెళ్ళిపోయారు కొన్నిసార్లు నా దగ్గర నుంచి. ఐ డోంట్ వాంట్ ఇంట్రెస్ట్ అబౌట్ దెమ్. వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోను కాక. హెచ్చరించడం నా పని, గద్దించడం నా పని. వాడు తప్పు చేస్తే గద్దించాను, హెచ్చరించాను. వాడు సరిగా లోబడకపోతే, ఆత్మీయంగా జీవించకపోతే హెచ్చరించాను, గద్దించాను. నా హెచ్చరింపు గద్దింపు తట్టుకోలేకనే చాలామంది వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, దైవజనుడు అంటే అవసరమైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాడు. తేడా వస్తే మరి ఎంతటి గద్దింపు అయినా గద్దించాలి. దేవుడు అంటే ఎవరు చెప్పండి? ప్రేమ గలవాడు. కానీ నరకాన్ని పెట్టిందే దేవుడు. నరకాన్ని సాతాను తయారు చేసుకోనిలే. దైవజనుడు కూడా అట్లా ఉండాలి. అవసరమైతే ఎంత ప్రేమనైనా చూపించగలగాలి, ఎంత రిస్క్ అయినా వారి కొరకు చేయగలగాలి. సంఘం కొరకు, ఆత్మీయుడుల కొరకు, నమ్మిన వారి కొరకు. తేడా వస్తే వారికి నరకం కూడా చూపించగలగాలి. అరే అట్లట్లయితుంది పాస్టర్ గారు, అట్లా చేయదు కదా, క్షమించాలి మనం. ఇదే సైతాన్ బుద్ధి. ఎక్కడ క్షమించాలనో అక్కడ క్షమించాలి. ఎక్కడ వానికి నరకం చూపించాలో అక్కడ నరకం చూపించాలి. దేవుడే పెట్టిన నరకం పెట్టాడు కదా దేవుడు నరకం చూపిస్తున్నాడు కదా కొంతమందికి. దేవుని పోలికలోనికి మార్చబడుతున్నాం. మనం ఎందుకు నరకం చూపించకూడదు? దేవుని బిడ్డలారా, అంత ఉన్నతమైన మెచ్యూరిటీ చాలామందికి లేదు. కాబట్టి ఈరోజు యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ ద గాడ్, ఒక దేవుని శిష్యులుగా, దేవుని ప్రతినిధులుగా, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా మన గమ్యము అనేది చాలా ముఖ్యం. మన గమ్యం అనేది చాలా దూరం పెట్టుకోవద్దు మనం. అది చాలామంది చేసే పొరపాటు. ఇదే కీర్తనల్లో మోషే అంటాడు, దేవా మా జీవితము, మా దినములు, మా యొక్క మరి బ్రతుకు దినములు లెక్కించుట మాకు నేర్పాలి నువ్వు. 90వ కీర్తన దయచేసి 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఏం లెక్క పెట్టుకోవాలంట? మా దినములు లెక్క పెట్టుకునే జ్ఞానం మాకు కావాలి. ఎవరికి ఉందండి ఆ జ్ఞానం? ఏంటండి మన దినముల పరిమాణము ఎంత అయినది? లేఖనం సెలవిస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రికలో మనిషి యొక్క జీవితం గురించి మాట్లాడతాడు. ఏంటండి 5వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం దయచేసి 17వ వచనమా 14వ వచనమా? యాకోబు ఎంత? 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా. ఏంటండి ఆవిరి వంటి బ్రతుకు? యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, మనం ఎవరమంటే ఈరోజు కూడా మనది కాదు, మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. దేవుని బిడ్డలారు, ఇక్కడ దినములను లెక్క పెట్టుకోవాలి. నా గమ్యము నాకు తెలియజేయము ప్రభువా. నా గమ్యానికి ముందు నేనేమేమి చేయాలో నాకు నేర్పించండి. నాకు జ్ఞాన హృదయం దయచేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి హృదయం నాకు దయచేయండి. ఏంటంటే ఇంకొక 10 రోజులు టైం మనకు ఉండదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 days టైం ఉందండి మీకు. 10 daysలో మీరు ఈ లోక యాత్ర ముగించబోతున్నారని తెలిసిందనుకో. ఆ 10 రోజులు మనం ఏం చేస్తాం? ఏం చేస్తే బాగుంటుందని మనం అనుకుంటాం. నాకైతే దేవుడు ఒకవేళ అట్లా బయలుపరచడు అనుకో, 10 రోజులలో సునీల్ నువ్వు పరదేశకు వచ్చేస్తున్నావు బిడ్డ అని చెప్పేసి దేవుడు చెప్తే, ఆ టైం నిర్ణయిస్తే నేనైతే ఒక గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని 10 రోజులు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు కన్నీరు గారుస్తూ, దేవా నేను నీ యొక్క న్యాయపీఠం ముందు సిగ్గుపడేవాణిగా రావద్దు,
నన్ను ఏమన్నా గద్దించాల్సి ఉంటే, శిక్షించాల్సి ఉంటే ఇక్కడ భూమి మీద నన్ను గద్దించు, శిక్షించు, బాగు చేయి. నన్ను మీ యొక్క రక్తం చేత కడుగు, మీ అగ్ని చేత కాల్చు, పరిశుద్ధాత్మ అగ్ని చేత నన్ను కాల్చని కన్నీరు విడుస్తూ 10 రోజుల వరకు నేను మొక్కల మీద గడపడానికి నేను నిర్ణయించుకుంటాను. ఏంటండి, అటువంటి డెస్టినీ మనం కలిగి ఉండాలి. ఏంటంటే మనం నిన్నటి వారమే. మనం ఈరోజు నీ గమ్యము, ఈరోజు నీ యొక్క అంతము అనేటటువంటిది నువ్వు కలిగి ఉండాలి. ఈరోజే నాది చివరి రోజు అనుకొని బతకాలి నువ్వు ప్రతిరోజు కూడా. 39వ కీర్తన ఇక్కడ అంటున్నాడు. అందుకే దావీదు భక్తుడు, మనము నీడలాంటి వారంరా బాబు అంటున్నాడు. 6వ వచనం వినండి ఒకసారి. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుచున్నారు, వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కున్నో వారికే తెలియదు. ఎంతమంది కోట్లు సంపాదించి 1 రూపాయి అనుభవించకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు లోకంలో. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వానికి తెలియదు, ఎప్పటిదాకానో వాడు తిందాం తాగుదాం అనుకుంటాడంట. యేసుప్రభు అన్నాడు అందుకే, ఒకడు ధనమంతా సంపాదించుకొని నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుమని వాడి ప్రాణంతో చెప్పుకున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఈ రాత్రే నీ ప్రాణం వెళ్తే అది ఎవరి పాలవుతుంది? దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము నీడ వంటి వారం, మనము నిన్నటి వారమే. మన అంతము పట్ల మనం చాలా సీరియస్నెస్ కలిగి ఉండాలి భక్తి జీవితంలో. వారు అంతము వరకు నడుచుకున్న రీతిని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. అందుకే ఈరోజు మన అంతము గురించి మనం ఒకసారి జాగ్రత్త కలిగి ఉందాం. భక్తి జీవితం అంటే మరి ఏదో అనుదినము కొన్ని ఆచార ప్రకారంగా కొద్దిసేపు ప్రార్థన చేయాలి, కొద్దిసేపు వాక్యం చదవాలి, కొద్దిసేపు ఏదో మనం దేవుని స్తుతించాలి, మన కష్టార్జితంలో ఉన్నంతవరకు నమ్మకంగా దశంభాగం ఇవ్వాలి, లేకపోతే మనము స్తుతి కూటాల్లో వెళ్ళాలి, లేకపోతే ఆదివారం ప్రాబోళ్ళది. ఇది మాత్రమే కాదు భక్తి అంటే. మన యొక్క అంతము మీద గురి కలిగి ఉండడం భక్తి. నేను సిగ్గుపడలకలే పని ధైర్యముగా వెళ్తాను క్రీస్తు న్యాయపీఠం ముందు కనేటటువంటి ఆ కాన్ఫిడెన్స్తో మనం వెళ్ళాలి. ధైర్యముగా టీవీగా దేవుని న్యాయపీఠం వెళ్ళగలుగుతాను. నేను రాజు వల్లే వెళ్ళేదని అన్నాడు యోబు భక్తుడు. ఈరోజు నేను అటువంటి స్థితిలో ఉండాలి. అక్కడ అంటున్నాడు దావీదు 39వ కీర్తన అంతా ఇదే కాన్సెప్ట్ మాట్లాడతాడు. యెహోవా 12వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిట్లున్నట్టు నన్ను కోపముతో చూడు. ఇది ఈ వచనంలో నుంచి ఐగరి పాట. నే కన్ను మూయక మునుపు ఒక్కసారి నన్ను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అడుగుదాం ప్రభు సన్నిధిలో, మేము మా ఆయువు అల్పమైనది, మా దినముల ప్రమాణము చాలా చిన్నది తండ్రి. ఎందరో చూస్తూనే మా కళ్ళ ముందు హృదయులైపోయారు, ఈ లోకాయతర ముగించారు. కొందరు ఆకస్మిక మరణాలు వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మేమున్నాం. ఈరోజు మేము పురుగు వంటి వారమే. ఏ పాటిది మా జీవితం? అంతము మీద ఈ కొద్దిపాటి చిన్న జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ మేము లీడ్ చేస్తున్న వారుగా నీ సన్నిధికి రావాలి. ఒక 60-70 ఏళ్లలో ఇంత అద్భుతమైన సేవ, ఇంత అద్భుతమైన భక్తి సాధన, ఇంత అద్భుతమైన పరిశుద్ధతను మీరు కాపాడుకున్నాడే, ఎంత గొప్ప ధన్యత అది. యుగాలను పరలోక రాజ్యంలో గర్వంగా జీవించగలుగుతావు. ఒక 60-70 ఏళ్ళు నువ్వు భక్తి సీరియస్గా చేయగలిగితే యుగాలు. ఈ తాత్కాలికమైనటువంటి 60-70 ఏళ్లలో మన ఇష్టానుసారంగా బ్రతికినాం అనుకో, యుగాలు సిగ్గుపడుతూ జీవించాలి. ఇది మన గురి. యుగాలు తల ఎత్తుకుని ధైర్యంగా జీవించేటటువంటి బ్రతుకుదామా, లేకపోతే తలదించుకునే బ్రతుకు యుగాలు మనం బ్రతుకు. అది ఈ 60-70 ఏళ్లలో నిర్ణయిస్తాడు దేవుడు. ఈ భక్తి సాధనలు నిర్ణయిస్తాడు. ఇక్కడ మనం కలిగినటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి నిర్ణయిస్తాడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, నా అంతము నాకు తెలియచేయండి ప్రభువా. మన ప్రార్థనలో అనుదినం కూడా ఈ యొక్క గురి కలిగి మనం ముందుకు సాగుదాం. అప్పుడు నువ్వు పాపం చేయవు. అప్పుడు నువ్వు ఏ రకమైనటువంటి ఈ లోక వ్యసనాలకు బందీవి కావు. అప్పుడు నువ్వు ఏ రకమైన ఈ లోక స్నేహాలకు, ఈ లోక అనుబంధాలకు బందీ. నువ్వు అంతం మీద దృష్టి పెట్టినప్పుడు ఇవన్నీ నీ అంతాన్ని డ్యామేజ్ చేస్తాయని నీకు అర్థమైపోతుంది. చెడు స్నేహాలు నీ అంతాన్ని డ్యామేజ్ చేస్తాయి. దుష్ట సాంగత్యము నీ యొక్క మంచి నడవని చెరగొడతాయి. నీ అంతము మీద దృష్టి పెట్టినప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఏం చేస్తావంటే
దాన్ని నువ్వు ట్రిమ్ చేసుకుంటూ వస్తావు. అయ్యగారు ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాడు. కొన్నిసార్లు లెక్కలు చేస్తున్నప్పుడు ముందే ఆన్సర్ రాసుకొని ఈ ఆన్సర్కు అనుగుణంగానే లెక్కలు వేసుకోవాలని చెప్తాడు. లెక్కలు ముందుగా దాన్ని A+B² సూత్రాన్ని ఉపయోగించి ఒక లెక్క చేయమనిచ్చింది అనుకో, ఆ లెక్కకు ఏ ఆన్సర్ వస్తుందో బుక్ వెనకాల ఉంటుంది కాబట్టి ఆన్సర్ ముందే రాసుకొని ఈ ఆన్సర్కి అనుగుణంగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలని చెప్తాడు. అట్లా మన అంతము అనేది ఒకటి పెట్టుకోవాలి. దానికి స్టెప్స్ వేసుకుంటా ఏదేది నేను నా జీవితంలో తొలగించుకోవాలి, ఏ అలవాటును మార్చుకోవాలి, ఏ యొక్క స్నేహాలను తెంపుకోవాలి, లేకపోతే ఏ కార్యక్రమాలను చేయాలి, నేను ప్రార్థనలో ఎంత ఉపవాసంలో కన్నీరు గార్చాలి. ఈ లైన్లలో మన యొక్క అంతం వైపుకు మనము ఎక్కలేని ఎత్తనకుండా మీదకి ఎక్కగలగాలి. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచ్చును గాక. స్తోత్రములు తండ్రి, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచ్చు. మా జీవితంలో ఎప్పుడు మేము అంతం పట్ల ఒక కన్నేసించాలి. దావీదు భక్తుడు యవనుడు అద్భుతమైనటువంటి ఆత్మీయ అంతస్తులో ఉన్నప్పటికీ నా అంతము నాకు తెలియజేయం ప్రభువా అని ప్రార్థించినాడు. మేము కూడా ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. మేము నిన్నటి వారమే, ఈరోజు కూడా మరి కాదు. అయినా అంతము మీద మేము గురి కలిగి ఉన్నాం తండ్రి. మా అంతము మహిమకరంగా ఉండాలి, నీ నామానికి మహిమకరంగా ఉండాలి, మంతము తల ఎత్తుకునేదిగా ఉండాలి. అటువంటి అంతానికి అనుగుణంగా మా జీవితంలో ఆత్మీయ అంతస్తులో మేము ఒక్కొక్క అడుగు కూడా జాగ్రత్తగా మా యొక్క జీవితంలో వేయుటకు, ఒక్కొక్క నిర్ణయం కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ జ్ఞానం మాకు మా దినములు లెక్కించుట మాకు నేర్పించండి. మీ ఆత్మకార్యం జరిగించమని, విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమాగణత ప్రభావములు మీరే పొందుకునమని, ఈ దినమంతా మీ కంచె మాకు వేయండి. మా ప్రయాణంలో మా పనులలో మీరు తోడుగుండమని, సకల చీకటి దుష్టుని కుతంత్రములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ పరలోకపు శక్తిని మా మీద మీరే కుమ్మరించి మహిమ ఘనతా ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికినే వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.